బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ కు అసెంబ్లీ వేదికగా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందుకే శుక్రవారం ప్రవేశపెట్టాల్సిన ఇరిగేషన్ వైట్ పేపర్ ను నేటికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు కేసీఆర్ 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గులాబీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వేడుకలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెడుతుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ షెడ్యూల్ మార్చుకుని అసెంబ్లీకి వస్తారా లేదా అనేది చర్చ జరుగుతోంది. వాస్తవానికి శుక్రవారం ఇరిగేషన్ పై వైట్ పేపర్ పెడుతున్నట్లు అసెంబ్లీ షెడ్యూల్లో పేర్కొన్నారు. అందుకు సభలో రెండు వైపులా ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు. వైట్ పేపర్ పై ఏం మాట్లాడాలి, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలి అని స్టడీ చేసేందుకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఛాంబర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కసరత్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇరిగేషన్ పై మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ గా ప్రిపేర్ అయ్యారు. బీసీ కులగణనపై ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ తరువాత సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు. కానీ వైట్ పేపర్ పెడితే సాయంత్రం అయినందున చర్చకు సమయం సరిపోదని కాంగ్రెస్ సభ్యుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకే కేసీఆర్ బర్త్డే రోజున ఇరిగేషన్ పై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన అప్పులు, దానికి వచ్చిన ప్రయోజనాలను లెక్కలతో సహా విడుదల చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆయన హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల డిజైన్, నాణ్యత ఏ విధంగా ఉందోనని చెప్పేందుకు ఫోటోలు, వీడియోలను రెడీ చేశారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శించేందుకు ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికలో ఏం ఉందో కోట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ కోసం చేసిన వేల కోట్ల ఖర్చు మొత్తం వృధా అయిందని చెప్పేందుకు రెడీ అయ్యారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లాలా లేక అసెంబ్లీకి వెళ్లి ఆయనపై చేసే విమర్శలను తిప్పికొట్టాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సభకు వెళ్లకుండా డుమ్మా కొడితే అధికార పక్షం నుంచి విమర్శలు వస్తాయి. అలాగని కేసీఆర్ వేడుకలకు స్వయంగా హాజరు కాకపోతే అధికారం పోయిందని నైరాశ్యంలో ఎమ్మెల్యేలు ఉన్నారనే సంకేతాలు వెళ్తాయేమోనని అనుమానంలో ఉన్నారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు సభకు వెళ్లాలా లేదా అనే దానిపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ లీడర్లు అనుకుంటున్నారు. ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ కు అసెంబ్లీ వేదికగా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందుకే శుక్రవారం ప్రవేశపెట్టాల్సిన ఇరిగేషన్ వైట్ పేపర్ ను నేటికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా గులాబీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వేడుకలకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెడుతుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ షెడ్యూల్ మార్చుకుని అసెంబ్లీకి వస్తారా లేదా అనేది చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ కేసీఆర్ బర్త్డే వేడుకలు అంటే ఇటు గులాబీ శ్రేణులు ఒక కొత్త నూతన ఉత్సాహం అయితే కనబరుస్తారు. ఆ రకంగా ఎక్కడికక్కడ వారంతా కూడా ఆయన బర్త్డే వేడుకలు జరపడానికి ప్రతి ఏటా ఒక పండుగల వారంతా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేడు ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ కు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టుగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరపడం అనేది ఇటు అధికార బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం చాలా ఇరుకున పడ్డట్టు అనిపిస్తుంది. ఓవైపు
అసెంబ్లీ వేడుకలు, అసెంబ్లీలో సమావేశాలు జరగడం, మరోవైపు కేసీఆర్ బర్త్డే వేడుకలు జరపడం, ఈ రెండు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు శుక్రవారం ప్రవేశపెట్టిన ఇరిగేషన్ వైట్ పేపర్ నేటికి వాయిదా పడ్డట్టు తెలుసు. అయితే నేడు కేసీఆర్ 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గులాబీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ప్లాన్లు కూడా చేస్తున్నారు. అయితే ఇరిగేషన్ ప్రభుత్వం శ్వేతపత్రం పెట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. తమ షెడ్యూల్ మార్చుకొని అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే వాస్తవానికి శుక్రవారం ఇరిగేషన్ పై శ్వేతపత్రం పెడుతున్నట్టు అసెంబ్లీ షెడ్యూల్ లో పేర్కొన్నారు. కానీ సభలో రెండు వైపులో కూడా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. వైట్ పేపర్ పై ఏం మాట్లాడాలి, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలనే దానిపైన స్టడీ చేసేందుకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఛాంబర్ లో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు మొత్తం కసరత్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఇరిగేషన్ పై మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ గా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన మొన్న జరిగినటువంటి కృష్ణా జలాల మీద కావచ్చు, అలాగే మేడిగడ్డ మీద కౌంటర్ ఇస్తున్న దాన్ని కూడా దాదాపు ధీటుగా సమావేశ ప్రయత్నం చేశారు. సో దీనిపైన అయితే ఆయనకు గట్టి పట్టే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇటు అసెంబ్లీ వెంటనే ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు అందరూ ఆశిస్తారు. కానీ నిన్న అది సాధ్యపడలేదు. వైట్ పేపర్ సాయంత్రం అయినందున చర్చకు సమయం సరిపోదని సభ్యులంతా భావించారు. కాంగ్రెస్ వచ్చే విజ్ఞప్తుల మేరకు స్పీకర్ సభను నేటికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకే కేసీఆర్ బర్త్డే రోజున ఇరిగేషన్ పై శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఆసక్తిగా మారిందని కూడా తెలుస్తుంది. ఆ రకంగా అలాగే భావిస్తున్నారు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన అప్పులు, దానికి వచ్చిన ప్రయోజనాలు, లెక్కలతో కాల్ రిపోర్టు అంచనాలతో విడుదల చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆయన హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నాణ్యత విధంగా ఉందో చెప్పాలని ఫోటోలు కూడా విడుదల చేయడానికి, వీడియోలు విడుదల చేయడానికి కూడా పూర్తిగా సిద్ధమైంది. సో ఇప్పుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లాలా లేక అసెంబ్లీకి వెళ్లి ఆయనపై వచ్చే విమర్శలను తిప్పికొట్టాలా అనే కన్ఫ్యూజన్ లో ఇటు గులాబీ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. సభకు వెళ్లకుండా డుమ్మా కొడితే అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఇటు ముఖ్యమైన శ్వేతపత్రం ఉన్న రోజే ఎమ్మెల్యేలు రాలేరని ఇటు ప్రజల్లో కూడా ఒక మెసేజ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో కేసీఆర్ అక్కడ టార్గెట్ చేసినా కూడా రాలేని పరిస్థితి ఉన్నదా వీళ్ళకు అన్నట్టుగా ఒక మెసేజ్ వెళ్తుంది. పోనీ ఒకవేళ ఇటు సభ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ స్థానంలో బర్త్డే వేడుకలు చేసుకోలేకపోతే మాత్రం ఓడిపోయారు, పార్టీ అధికారం లేదు, ఓడిపోయిందని నైదేశంలోనే ఎమ్మెల్యేలంతా ఉన్నారు కాబట్టి గతంలో మాదిరి ఈసారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయట్లేదని ఇటు జనాల్లో కూడా ఒక అనుమానాలు కూడా వస్తాయి. దాదాపు అట్లాంటి వాతావరణం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి వాతావరణం ఏ అవకాశం దొరికినా ఇప్పటికైతే పార్టీ ఉపయోగించుకునే అవకాశం. ఇటు బర్త్డే కేసీఆర్ బర్త్డే వేడుకలంటే జన సమీకరణ చేయడం, దాదాపు సంబరాలు చేయడం అంటే ఇప్పుడు బర్త్డే వేడుకలు వెళ్ళకపోతే ఒకలాగా, వెళ్తే ఒకలాగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కన్ఫ్యూజన్ లో మాత్రం గులాబీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. మహేందర్, ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఈ రోజు కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ రోజు చర్చ ఎలా జరిగే అవకాశం ఉందంటారు? వాడివేడిగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరవుతారా? ఈ రోజు కేసీఆర్ బర్త్డే కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందంటారా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీలో వాడివేడి చర్చ ఈ రోజు జరుగుతుంది. 8 రోజులుగా సాగుతున్నట్టు అసెంబ్లీ ఒక లెక్క, ఈ రోజు ఇరిగేషన్ పై పెట్టేటువంటి శ్వేతపత్రంలో చర్చ అనేది ఒక లెక్క అనేటట్టుగా ఉంటుంది. మధ్యలో ఇటు ఇరిగేషన్ మంత్రి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మొత్తంగా వీటి గతంలో జరిగినటువంటి లోటుపాట్లన్నింటి కూడా ఆయన చెప్పడం అనేది పెద్దగా చర్చ సాగింది. ఆ రకంగా రెండు పార్టీలు కూడా సమానంగా పోటాపోటీగా సమాధానాలు ప్రశ్నలు అనేటట్టుగా సాగిన పరిస్థితి. అయితే నేడు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మొత్తంగా ఉన్న సంఖ్యా బలవంతా కూడా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇటు మాజీ ముఖ్యమంత్రిని పెద్ద ఎత్తున విమర్శలు ఇప్పటికే కావచ్చు, నీటి శాఖలో కావచ్చు అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేకుండా ఉంటే ఇది ఇలాగే సాగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కు ఒక ఇబ్బంది అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సభలో ఈ గులాబీ ఎమ్మెల్యేలందరూ కూడా హాజరైతేనే దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి, విమర్శలను తిప్పుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. లేని పక్షాన మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రం పెట్టినాడే కేసీఆర్ బర్త్డే వేడుకలంటూ సాకు చెప్తూ తప్పించుకున్నారు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, ఇది కన్ఫ్యూజన్ కు తెర ఎక్కువ గంట సేపట్లో సాగే అసెంబ్లీకి సమావేశాలకు ఎంతమంది వస్తారు, ఎంతమంది డుమ్మా కొడతారు, ఎంతమంది మాజీ ముఖ్యమంత్రి పైన వచ్చినటువంటి ఆరోపణలు తిప్పి కొడతారు అనే దానిపైన చూడడానికి ఇంకో మరో గంట వెయిట్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ మహేందర్.